నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ప్రభువుకే క్షమాపణ చెప్తా, హిందూ దేవుళ్లకు చెప్పను, నా పూజలు ఇంతే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టానంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ప్రభువుకే క్షమాపణలు చెప్తాను, హిందూ దేవుళ్లకు చెప్పను, నా పూజలు ఇంతే అని చెప్పేసి ఖరాఖండిగా తేల్చి చెప్పినట్టుగా ఈ టైటిల్ నేను పెట్టాను. నిజానికి ఆయన ఆ మాట అన్నారా అంటే ఆయన నోటితో ఆయన అనలేదు, కానీ డైరెక్ట్గా అనకపోయినా ఆయన ప్రవర్తనతోటి అనేసినట్టుగా చేస్తున్నారు. ఆయన ప్రవర్తన అలాగే ఉంది. నేను హిందూ దేవుళ్లకు క్షమాపణ చెప్పను అని తేల్చి చెప్పినట్టుగా ఆయన ప్రవర్తన ఉంది. పదే పదే ఆయన హిందూ దేవుళ్ల పట్ల అపచార వైఖరితోటి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా కూడా కూడైకొస్తుంది. హిందువులంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పనుల పట్ల తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆయన పట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని హిందూ దేవుళ్ల పట్ల జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నారు, అపచారాలు మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అని అంటే గనక నిన్న మనం చూసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం నందిపల్లిలో ఉన్న నందీశ్వరాలయానికి వెళ్ళారు. అక్కడ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. అంటే ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకసారి బయటకు వచ్చారు. ఒక వారం 10 రోజులు అవుతుంది కాబట్టి జనానికి ఇంకోసారి కనపడాలి, జనమంతా కూడా మనల్ని మర్చిపోతారేమోనని చెప్పేసి వస్తున్నారా, లేకపోతే జనానికి నేను గుర్తున్నానని చెప్పేసి మీడియాకి చూపించాలని వస్తున్నారా తెలియదు, కానీ అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు. సో ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో ఉన్న ఆ గ్రామానికి వెళ్ళి నందీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ పూజలు నిర్వహించడంలోనే మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వటానికి కారణంగా మారింది. సో అసలు ఏం జరిగింది ఏంటి, పులివెందులలోని నిన్న వేంపల్లి మండలంలోని ఆ టెంపుల్లో ఏం జరిగింది అనేది చెప్పబోయే ముందు హిందూ దేవుళ్ళకే క్షమాపణలు చెప్పను, క్రైస్తవ దేవుడికి మాత్రమే, ప్రభువుకు మాత్రమే క్షమాపణ చెప్తాను అన్నట్టుగా ఆయన ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే దానికి నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇది సాక్షి పెట్టిన కొత్తల్లో, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ పెట్టిన కొత్తలోది, అంటే 2005, 2006 ఆ టైంలోదనమాట. అప్పుడు ఏం జరిగింది, సాక్షి దినపత్రికలో ఒక అపచారం జరిగింది. ప్రభువు పట్ల నిజంగానే ఒక చిన్న తప్పిదం జరిగింది. యేసు ప్రభువు పట్ల, ఆయన కూడా దేవుడే కాబట్టి నేను కూడా గౌరవిస్తాను ఖచ్చితంగా. ఎవరైతే క్రైస్తవాన్ని ఆచరిస్తారో వాళ్ళందరి పట్ల కూడా నేను గౌరవంగానే ఉంటాను. సో అయితే ఆ రోజు జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి తల్లడిల్లిపోయి, ప్రభువు పట్ల జరిగిన ఒక చిన్న అపచారానికి ఆయన తల్లడిల్లిపోయి పత్రికా ప్రకటననే రిలీజ్ చేశారు. ఏం జరిగిందనేది ఒక్కసారి ఆయన మాటల్లో ఆ పత్రికలో వచ్చిన ఈ కాలంలో విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. 13వ తేదీ సాక్షి, ఫ్యామిలీ అనుబంధంలో యేసు ప్రభువు ఫోటో ప్రచురణ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగిందని సాక్షి దినపత్రిక ఎలాంటి అరమరికలు లేకుండా అంగీకరిస్తోంది. ఇందుకు వ్యక్తిగతంగా బాధ్యురాలైన సబ్ ఎడిటర్ సమీర తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ పాస్టర్ కుమార్తె. జర్నలిజం మీద ఆసక్తితో సాక్షి జర్నలిజం కాలేజీలో శిక్షణ పొంది గత 3 నెలలుగా తనకు బాగా అవగాహన ఉన్న అంశం కాబట్టి ఆధ్యాత్మిక కాలం నిర్వహణలో బాధ్యత నిర్వహిస్తోంది. ఇంతవరకు ఆమె ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఎలాంటి పొరపాటు జరగలేదు. నిన్నటి రోజున మాత్రం ఇంటర్నెట్ నుంచి యేసు ప్రభువు ఫోటో డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు అశ్రద్ధ, ఏమరిపాటుగా ఉండి ఈ పొరపాటు చేసింది. ఈ తప్పు తన అశ్రద్ధ వల్ల, అజాగ్రత్త వల్ల జరిగిందని ఆమె బేషరతుగా అంగీకరించి పశ్చాత్తాపపడింది. ఈ తప్పు కారణంగా ఆమెను సాక్షి నుంచి తొలగించవచ్చు. అటుపైన మిస్చివస్ యాక్ట్ కింద ఆమెను జైలు పాలు కూడా చేయవచ్చు. సాక్షి దినపత్రిక క్రమశిక్షణాయుతంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని నలుగురిలో గుర్తింపు కూడా పొందవచ్చు. కానీ అది నిజమైన క్రైస్తవ జీవన విధానానికి అద్దం పడుతుందా? మనం ఆమె తప్పును మన్నించలేకపోతే ఆ ప్రభువు చూపిన దారిలో పయనించినట్టేనా? ఇటువంటి మీమాంస సందేహాలు నా మదిలో కదలాడాయి. దేవుడి చిత్తం ఏంటి, ఈ సమయంలో ఏం చేయాలి అనే ప్రశ్నలు చెలరేగాయి. ఈ తరుణంలో తన తప్పు తాను ఒప్పుకున్న దృష్ట్యా తప్పుకు ఆమెనొక్కదానినే బాధ్యురాలని చేయకుండా మొత్తం సాక్షి కుటుంబ సభ్యులందరం బాధ్యత వహిస్తున్నాం. మొదట దేవుడికి, ఆ తర్వాత క్రైస్తవ సోదరులందరికీ సాక్షి కుటుంబం శతకోటి క్షమార్పణలు తెలియజేస్తోంది. సాక్షి మొన్న మార్చి 23వ తేదీన ఆవిర్భవించింది. పరమ పవిత్రమైన ఈస్టర్ దినం కావటమే ఆ రోజు సాక్షి ఆవిర్భావానికి కారణం.
జన్మించిన 3 నెలలకే సాక్షి తెలుగు దినపత్రికలో నెంబర్ 1 స్థానాన్ని పొందిన నా తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజున 10 కోట్ల మంది తెలుగు ప్రజల అభిమాన పాత్రుడైన ముఖ్యమంత్రిగా ఉన్నా అంతా దేవుడి దయ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అట్టి విశ్వాసినైన నేను సాక్షి దినపత్రికలో జీసస్ ఫోటో విషయంలో దొరికిన పొరపాటుకు తల్లడిల్లిపోతున్నాను. దైవం ఎడల సాక్షి దినపత్రికలో అపచారం జరగటం నాకు ఎంతో బాధ కలిగించింది. ఇటువంటి పొరపాట్లు దొరలకుండా మా మొత్తం సాక్షి కుటుంబం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. చూసారా, సాక్షి దినపత్రికలో యేసు ప్రభు ఫోటోని తప్పుగా ప్రచురించింది ఒక సబ్ ఎడిటర్ అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే ఆ సాక్షి దినపత్రికని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన సాక్షి కుటుంబం తరఫున, మొత్తం సాక్షి ఫ్యామిలీ తరఫున ఆయన క్షమాపణలు తెలియజేశారు. ఎవరికి? 1 దేవుడికి, అంటే యేసు ప్రభువుకి. 2 యేసు ప్రభువుని అంటే ఫాలో అయ్యే వాళ్ళకి, అలాగే క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శతకోటి క్షమార్పణలు తెలియజేస్తున్నానని బేషరతుగా చెప్పారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పొరపాట్లకి ఎందుకని జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పలేదు? ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా 2019 నుంచి 2024 మధ్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవాలయాలకు పొరపాట్లు జరిగాయి, ఎన్ని దేవాలయాల పట్ల అపచారాలు జరిగాయి. ఒక రథం కాలిపోయింది అంతర్వేదిలో, దానికి ఏమన్నా ఆయన క్షమాపణ చెప్పారా? అలాగే ఆంజనేయ స్వామి విగ్రహానికి కాళ్ళు చేతులు విరక్కొట్టారు, ఆయన ఏమన్నా క్షమాపణ చెప్పారా? రామతీర్థంలో రాముడి తలే తీసేశారు, దానికి ఆయన ఏమన్నా క్షమాపణలు చెప్పారా? ఎందుకని చెప్పాలి అని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకని అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన పరిపాలనలోనే రాష్ట్రం ఏలుబడి జరుగుతుంది కాబట్టి. సో మరి ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి కదా. ఇక్కడ ఎలా అయితే సాక్షికి ఆయన మెయిన్ హెడ్గా ఉన్నారో, భారతిరెడ్డి ఆయన ఇద్దరు ఆ సాక్షికి పిల్లర్లు లాంటి వాళ్ళు కదా, సాక్షి దినపత్రిక, సాక్షి మీడియాకి. మరి దానికి బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్తూ తల్లడిల్లిపోతున్నాను, ఈ తప్పిదం జరిగినందుకు మనసంతా కూడా వెలవెలలాడిపోతుంది, నా ప్రాణం గిలగిల్లాడిపోతుందని కొట్టేసుకున్నారు. మరి అలాంటిది ఇక్కడ సాక్షికి సంబంధించి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, యేసు ప్రభువుకి సంబంధించి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, హిందూ దేవుళ్ళ పట్ల ఎందుకని అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు హిందూ సమాజం మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది. అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, అది కూడా నేను మీకు చదివి వినిపించాలి, ఖచ్చితంగా వినిపించాలి. ఇక్కడ ఈ విషయమే కాదు, పత్రిక మన చేతిలో ఉంది కదా అని తప్పిదాలు చేసి వాటిని పత్రిక ద్వారా బలపరిచి నిజమైన జర్నలిజాన్ని ఖూనీ చేసే ప్రయత్నం సాక్షి ఎప్పటికీ చేయదు. తప్పు దొర్లినప్పుడు ఒప్పుకోవడానికి ఏనాడు వెనకాడదు. మంచి జర్నలిజం వర్ధిల్లటానికి, నిజాయితీకి మీ సాక్షి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నా ఇట్లు వైఎస్ జగన్ అని చెప్పేసి కింద సంతకం కూడా చేశారు. అయితే మరి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జరిగిన పొరపాట్లని ఎందుకని సాక్షి మీడియాలో అలా ఇంకా వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు? టీటీడీ చైర్మన్గా 2019 నుంచి 2024 మధ్య ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు కరుణాకర్ రెడ్డి, ఇంకొకళ్ళు వైవి సుబ్బారెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి బంధువే. అలాగే వైవి సుబ్బారెడ్డి అయితే స్వయంగా బాబాయ్ అవుతారు జగన్మోహన్ రెడ్డికి. ఇద్దరికి తనకు కావాల్సిన వాళ్ళనే, వాళ్ళు అసలు పూర్తిగా ఒకళ్ళు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు ఇంట్లో, ఇంకొకళ్ళు వచ్చేసి నాస్తికులు. అయినప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్లుగా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వాళ్ళని టీటీడీ చైర్మన్లుగా చేస్తే తిరుపతిలో ఎలాంటి తప్పులు దొరుకుతాయి అనే దానికి లడ్డూ కల్తీ వ్యవహారం ఒకటే పెద్ద నిదర్శనంగా నిలుస్తుంది. అలాగే పరకామణి చోరీ ఒకటి, అలాగే శాలువాల విషయం ఒకటి, ఇంకా అనేకమైన తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరుమల కొండ మీద మద్యం సీసాలని వేసి వాటిని అక్కడ మద్యం అమ్ముతున్నారన్నట్టుగా చిత్రీకరించి దాన్ని, అంటే తిరుమల ప్రతిష్టని భంగపాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి అటు సాక్షికి సంబంధించిన రిపోర్టరు భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ప్రయత్నించింది నిజం కాదా? సో ఎందుకని పదే పదే చేసిన తప్పునే చేస్తున్నారు దాన్ని సరిదిద్దుకోకుండా? జగన్మోహన్ రెడ్డి తన హయాంలోనే ఈ పొరపాటు జరిగింది. అంటే టీటీడీలో సింథటిక్ నెయ్యి వాడి లడ్డూని తయారు చేశారు, టీటీడీలో సింథటిక్ నెయ్యి వాడి లడ్డూల్ని తయారు చేశారన్న విషయాన్ని ఒప్పుకొని నేను దేవుడికి క్షమాపణ చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్తున్నాను, హిందూ భక్తులు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తూ తిరుమల వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నాను, ఎందుకంటే నా దృష్టికి రాలేదు ఈ విషయం,
సింథటిక్ నెయ్యితోటి లడ్డూలు తయారు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి రాలేదు. నా దృష్టికి వచ్చుంటే దీన్ని నేను ఒప్పుకునేవాడిని కాదు. శుద్ధమైన ఆవు నెయ్యితోటి లడ్డూలు తయారు చేసి అది వెంకటేశ్వర స్వామికి నివేదించిన తర్వాత ఆ లడ్డూల్ని తీసుకువెళ్ళే భక్తులకు ఇస్తాం కదా. సో మరి దేవుడికి అపచారం చేసినట్టే అవుతుంది కాబట్టి నేనైతే ఒప్పుకునేవాడిని కాదు. నా దృష్టికి ఇది వస్తే నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. దీనికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి ఉంటే అసలు ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీనికి ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కేసుని లోతుగా దర్యాప్తు చేసి శిక్షించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒకవేళ నా ప్రమేయం ఉందని తెలితే ఎటువంటి శిక్షకైనా నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చుంటే అసలు హిందూ భక్తులు, వెంకన్న స్వామి భక్తుల అందరి దృష్టిలో కూడా జగన్మోహన్ రెడ్డి హీరోగా నిలిచేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అటువంటి పని చేయటానికి అసలు ముందుకు అడుగే వేయలేదు. క్షమాపణ చెప్పడం కాదు కదా, చివరికి అసలు ఇదేం సెక్యులరిజం అని అన్నాడు. ఆయన పూర్తిగా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఒక క్రిస్టియన్ అయిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు నేను వెంకన్న పట్ల విశ్వాసంతో ఉన్నాను, ఆయనని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఏమవుతుంది? రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం పెట్టలేదా డిక్లరేషన్ మీద? అబ్దుల్ కలాం కన్నా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఆయన కన్నా జ్ఞాన సంపన్నుడా కాదు కదా. సో అంతకన్నా పెద్ద పదవి ఏమన్నా చేశాడా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రపతి అంటే ఇంకా అంతకన్నా పెద్ద పదవి ఏం లేదు కదా. సో కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి అంతకన్నా గొప్పవాడు కానప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఏంటి ఇబ్బంది అని చెప్పేసి హిందువులంతా కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనకు తాను తప్పులు చేస్తూ ప్రజల దృష్టిలో అంటే ఇంకా వేలెత్తి చూపించేలాగా చేసుకుంటున్నారు. రాజకీయంగా అది తనకి ఇబ్బంది పాలవుతుంది అని చెప్పి తెలిసినా కానీ అదే తప్పుల్ని రిపీటెడ్గా చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక నిన్న వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో ఉన్న ఈ టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్ ఏంటంటే నందీశ్వరుడి టెంపుల్. సో విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎప్పుడు కూడా ఇలాగ కండవాని గుడికి వస్తే రెండు పక్కల వేసుకునేవాళ్ళు కాదు, వేసుకోకూడని పక్కే వేసుకునేవాళ్ళు. అంటే ఎడం పక్కు కుడి పక్కు ఒకవైపు వేసుకోవాలట. నాకు అంత బాగా తెలియదు. సో కానీ చాలామంది తెలిసిన వాళ్ళంతా కూడా గతంలో విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సరి చేసుకున్నారు ఆ విషయాన్ని. కానీ ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడా ఆయన చేసే పొరపాటుని మళ్ళీ చేశారు. ఇదిగోండి ఈ తీర్థం ఇస్తున్నారు కదా పూజారి, ఆ తీర్థాన్ని మనం కళ్ళకద్దుకొని స్వీకరిస్తాం అంటే తాగేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు చూడండి. అదిగోండి నోటి వరకు తెచ్చుకుంటారు కానీ తాగరు, చేతులు ఇలా తుడిచేసుకుని వదిలేస్తారు. అదే కాదు ఇక్కడ కూడా ఇదిగోండి యజ్ఞం జరుగుతుంది, యజ్ఞంలో వేయాల్సినవి ఉంటాయి కదా, యజ్ఞ క్రతువులో వేయాల్సినవి ఉంటాయి, వాటిని పూజారి చేతికి అందించారు జగన్మోహన్ రెడ్డికి. వేయమని చెప్పేసి యజ్ఞంలో వేయమని చెప్పేసి ఆయనకి సైగ చెప్పారు. చెప్తే కూడా ఆయన ఒకసారి వేశారు. ఆ తర్వాత ఇక పూజారిని పిలిచి నేను వేయను, మీ చేతికి ఇస్తా, మీరే వేయండి అంటే ఆయన కూడా డన్ అని చెప్పేశాడు. అదిగోండి ఓకే డన్. ఆ తర్వాత పూజారి చేతికి ఇచ్చారు వేయాల్సినవి, ఆ యజ్ఞంలో వేయాల్సినవి హోమ ద్రవ్యాలు అంటాం కదా, వాటిని ఆయన వేస్తున్నాడు. సో ఇది పరిస్థితి. హిందూ దేవుళ్ళ పట్ల, హిందూ మత ఆచారాల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఇది. సో అందుకనే టైటిల్లో కూడా నేను అలా పెట్టాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అలాగే ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ప్రభువుకు మాత్రమే క్షమాపణ చెప్తావా, మా హిందూ దేవుళ్ళకి క్షమాపణ చెప్పవా, నీ పద్ధతి ఇదేనా అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డిని ఇలా ట్రోల్ చేస్తున్నారు కదా, అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఆయన ఇలా ట్రోల్ చేస్తున్నారు. దాని పట్ల మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరార్థం అనుకోవాలా దీన్ని, లేకపోతే హిందూ మతం, హిందూ ఆచారాల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఆయనకి చిన్నచూపు అనుకోవాలా, ఏమనుకోవాలంటారు? అలాగే ఈయన చేసిన తప్పే ప్రతిసారి రిపీటెడ్గా చేస్తున్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద దెబ్బగా మారబోతోంది అనుకోవచ్చా? సో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.